కన్నా మిన్నయైనది పరమ ప్రేమ, పరమ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఎంతో బలపడుతున్నారని, దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీలో అనేక మంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకుంటూ ఉన్నారు. మేము మీకోసం భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమం కోసం కూడా మీరు భారంగా ప్రార్థన చేయండి. మీ సహాయ సహకారాలు తప్పక అందించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మిమ్మలను ఆత్మీయంగా బలపరుచుటకు, ఆత్మీయంగా సిద్ధపరచుటకు మాత్రమే ఉద్దేశించబడినవి. మేము అనగా నేను, మా అక్కగారైన మేరీగోల్డ్ గారు దేవుని పరిచర్యకు సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా దేవుని సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి మా లక్ష్యం ప్రభు కొరకు జీవించుట, ప్రభు కొరకు మరణించుట. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు లేని వారంగా సంపూర్ణంగా ప్రభు యొక్క మహిమార్థమై జీవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు చేత ఏర్పరచబడిన, నియమించబడిన బిడ్డలంగా ఆయన సన్నిధిలో మేమున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలని, ఈ కార్యక్రమాలు మీరు తప్పకుండా చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా అక్కగారైన సిస్టర్ మేరీగోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా, కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను, కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఆత్మీయంగా ఎదగాలని, ఫలించాలని, ఆ ఫలాలన్నీ తీసుకొని దేవుని సన్నిధిలో మీరు కనబడాలని మా ఆశ, మా కోరిక. ఆ విధానంలోనే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫలాలు లేని స్థితి మనకు అవసరం లేదు. ఫలాలు తీసుకొని దేవుని సన్నిధిలో వెళ్దాం. ఆ విధమైన ఫలించే జీవితం, ఫలింపు కలిగిన జీవితం కలిగి ఆత్మీయంగా ఎదగాలని మేము కోరుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అలాంటి ఫలవంతమైన జీవితం కోసం పోరాడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా ఏది సాధించలేం. మనం ప్రార్థన చేయాలి, ఆ విధంగా నడుచుకోవాలి. ఒట్టి ప్రార్థన కూడా సరిపోదు. మళ్ళా మన యొక్క జీవితంలో మనం ఆ విధంగా నడుచుకోవడం కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఫలవంతమైన జీవితంతో దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం. ఆ విధంగా ప్రయాసపడదాం. మీరు ప్రార్థన చేయండి. ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగి ఉంటే ఫోన్ చేయండి, అడగండి. ఆ యొక్క ఫోన్ ఒకవేళ తీయకపోతే మరలా ట్రై చేయండి. ప్రభు సన్నిధిలో మీరు ఆత్మీయంగా ఎదగడము కంటే ఇంకా ఉన్నతమైన ఆనందం మాకేది లేదు. ఆ విధంగా ప్రయాసపడాలని కోరుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుంటే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సర్వకృపానిధి పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వాంతర్యామి అయిన దేవ, మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి.
ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడండి. గ్రహించుకునే కృపాశక్తి మీ బిడ్డలకు దయచేయండి. మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియో, కొందరు ఏలియానియో, కొందరు ఇర్మియానియో లేక ప్రవక్తల్లో ఒకడనియో చెప్పుకొనుచున్నారనేది. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువని చెప్పాను. చూడండి, వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువుని అంచనా వేసేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి యేసయ్యని అంచనా వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు యేసయ్య వచ్చి ఆయన అక్కడున్న జనులు ఏమనుకుంటున్నారో అదంతా గ్రహించి ఆయన అంటున్నాడు, నన్ను గూర్చి మనుషులు ఏమని మాట్లాడుకుంటున్నారు మీరు చెప్పండి అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, మీరు ప్రవక్తవని, ఏలియావని, లేకపోతే ఏలియావని, కాకపోతే ఇర్మియావని ఇలా చెప్పుకుంటున్నారయ్యా అంటే, సరే వాళ్ళ యొక్క స్థితి అది, వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నీవు నన్నేమనుకుంటున్నావు? నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని బట్టి మీరు నన్నేమనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు. పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అంట. చూడండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పినప్పుడు చూడండి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటని బట్టి ప్రభుకి చాలా సంతోషం అయిపోయింది. యేసయ్యకి చాలా సంతోషం అయిపోయి పేతురు అంటున్నాడు, సీమోను బర్యోన నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పేతురు యొక్క జీవితాన్ని చూస్తే యేసయ్యని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. యేసయ్య అంటే పేతురుకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఉన్నతమైన ఆ ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా యేసయ్య వెనకాల తిరుగుతూ ఉంటాడు. యేసయ్య చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటాడు. యేసయ్యని ఉన్నతంగా ఆలోచన చేయగలిగిన వ్యక్తి పేతురు. హృదయంలోనే ఉన్నతమైన స్థానాన్ని ప్రభువుకి ఇస్తూ ఉంటాడు. ఉన్నతమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. సిలువ వేయబడబోయే ముందుగా యేసయ్యని పట్టుకొని పోతూ ఉంటే ఆ యొక్క దాసుని చెవి తెగ నరికాడు పేతురు. అంటే అది ఓర్చుకోలేని స్థితి, ఆ తట్టుకోలేని పరిస్థితి. యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, తండ్రి నీకు బయలుపరిచాడు, నా తండ్రి నీకు బయలుపరిచాడు, కానీ మనుషులు ఎవరు నీకు తెలియజేయలేదు. నిజంగా పేతురు ఆత్మ సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా గ్రహించగలడు, అర్థం చేసుకోగలడు. ఆత్మ సంబంధమైన విషయాలు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాడు. పేతురుకి అలాంటి ఉన్నతమైన అనుభవం ఉంది. ఏదైనా అర్థం కాకపోతే రహస్యంగా సాయంకాల సమయంలో ఏకాంతంగా ప్రభువుని కలిసి ఆ యొక్క విషయాలన్నీ అడిగి చెప్పించుకుంటూ ఉంటాడు. అందుకని పేతురు వెంటనే ఈ విధంగా నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనగానే యేసయ్యకి సంతోషం అయిపోయింది. యేసయ్య అంటూ ఉన్నాడు, పేతురు నీవు ధన్యుడవు, ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించదు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదు అది పరలోకమందును విప్పబడును. చూడండి, పేతురుకి ఎంత ఉన్నతమైన అనుభవం ఇచ్చాడు. వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తే 18వ వచనము, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవంట. నిజంగా పేతురు సమాధి మీద మందిరం కట్టబడింది. ఆ విషయాలను ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని. అంతేకాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదను.
నీవు పరలోకములో ఏ పని చేస్తావో, భూలోకంలో ఏం పని చేస్తావో అవన్నీ నీ స్వాధీనమే. నువ్వు ఏం చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా? నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ ఉందా నా మీద నీకు? అవును ప్రభు, ఎక్కువే ఉందయ్యా. నా గొర్రెలను గాయి, నా గొర్రె పిల్లల్ని మేపు. చూడండి, భూ సంబంధమైన పని పరిచర్య, పరలోక సంబంధమైన తాళపు చెవులు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవకుండా ఉండే స్థితి. ఎంత ఉన్నతమైన అనుభవము పేతురుకి ఇచ్చాడు ప్రభువు. ఎంత ఉన్నతమైన ఆ యొక్క దీవెన ఆశీర్వాదము కలిగి ఉన్నాడు పేతురు. చూడండి, వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాల్లో 5వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉంటుంది? అననీయ సప్పీరాలు వచ్చినప్పుడు అననీయ సప్పీరాలు ఆ యొక్క దేవుని సన్నిధిలో వాడబడ్డానికి కానుకలు తీసుకొని వచ్చారు, వాళ్ళ పొలం అమ్మి. ఎందుకంటే ఆ దినాలలో అందరంట పొలాలు అమ్మేసి కొందరు ఉన్నవాళ్ళుగా కొందరు లేనివాళ్ళుగా ఎందుకు ఉండాలి? సంఘం అందరము కలిసి ఉందాం, అందరము సమానమైన భాగాలు వేసుకుందాం, అక్కర ఎవరికి ఉందో వాళ్ళకి పంచి పెడదాం. ఆ యొక్క అక్కర లేని వానికి అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉందాం, తీసుకోకుండా. ఇలా ఏ యొక్క పరిస్థితులను బట్టి ఆ విధంగా వాడుకుందాం. ఈ డబ్బంతా ఆ యొక్క శిష్యుల స్వాధీనంలో ఉంచుదాం, అపోస్తలుల స్వాధీనంలో ఉంచుదాం అనుకున్నారంట. ఈ అననీయ సప్పీరాలు కూడా అదే విధంగా అనుకొని ఇద్దరు ఏకీభవించి పొలం అమ్మారు. ఇద్దరు ఏకమై పొలం అమ్మిన తర్వాత కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడితే పేతురుకి అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే అన్నిటినీ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలిగిన శక్తి దేవుడిచ్చాడు. శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ దినాలలో చాలా మందికి దేవుడు అలాంటి కృప ఇస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య మర్మములు ఎరగడానికి, ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉండడానికి, ఆలోచన కలిగి ఉండడానికి ప్రభు ఆ విధమైన ఉన్నతమైన అనుభవాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు. పేతురుకి అర్థమైపోయింది. అననీయ అని అడుగుతూ ఉన్నాడు, మీరెంతకే ఈ పొలాన్ని నమ్మారా? అవునయ్యా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మీ హృదయములను ఎందుకు ప్రేరేపించింది? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎందుకు సాతానుతో మీరు ప్రేరేపించబడ్డారు? చూడండి, అప్పుడు పేతురుకు గుర్తొచ్చింది అనమాట. ఓహో, పరలోక రాజ్యపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, పాతాళలోక ద్వారములు అయితే ఇక్కడ నిలవడానికి వీల్లేదు, కాబట్టి అననీయ నువ్వు ఉండటానికి ఇంక వీల్లేదు, చచ్చిపో. వెంటనే ఆడ పాదాల దగ్గర పడి పేతురు పాదాల దగ్గర చనిపోయాడు. భార్య కూడా వచ్చింది, సప్పీరా వచ్చింది. ఆ సంగతులన్నీ ఆమె ఎరగకనే, ఆ సంగతులన్నీ తెలుసుకోకుండానే వచ్చి నిలబడిందంట. ఏందమ్మా మీ పొలాన్ని ఎంతకే అమ్మారంటే, ఇంతకే అమ్మామయ్యా. సరే, నిన్ను కూడా వాళ్ళు మోసుకొని పోతారు, నీ భర్తని మోసుకొని వెళ్ళిన వారి పాదములు సమీపంగా ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని పోతారు. ఆయన భార్య కూడా చనిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో పేతురుకు ఉన్న ఉన్నతమైన ఆత్మీయ అనుభవము చాలా ప్రత్యేకమైనది. ఈ మధ్య కాలంలో ఒక సహోదరికి ఒక దర్శనం వచ్చింది. అనారోగ్యంతో ఉండి వేదన చెందుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఒక దినాన ఆ యొక్క మైండ్ లేని స్థితిలోకి, కోమాలోకి వెళ్ళినట్లుగా అయిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఒక దర్శనం కనబడుతూ ఉంది. ఒక విషయాన్ని ఆమె పరిశీలన చేయగలిగింది. ఏంటి అంటే, పరలోకం దగ్గరికి వెళ్ళిందంట. పరలోకము దగ్గరికి వెళ్ళగానే గేటు ముందు పేతురు నిలబడి ఉన్నాడు, ప్రభు కూర్చొని ఉన్నాడు. ఇక ప్రభు దగ్గరికి వెళ్దామనుకుంటూ ఉండంగానే పేతురు అంటున్నాడంట, నీ సమయం ఇంకా రాలేదు, నీ వచ్చినా నేను గేటు తీయను, నువ్వు వెళ్ళిపో అనగానే ఆ సహోదరి వెనక్కి వచ్చేసింది. ఆమె చెప్తూ ఉంది ఆ దర్శనాన్ని, పేతురు తలుపు తీయలేదు అని. చూడండి, పేతురుకి అంత ఉన్నతమైన అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు, అంత ఉన్నతమైన ఆలోచన ఇచ్చాడు. ప్రార్థనా జీవితంలో మనము ప్రతి దానిని గ్రహించుకునే వాళ్ళముగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన గ్రహించుకోవడానికి ఆత్మీయ అనుభవము కలిగిన వారముగా ఉండాలి. యేసయ్య రమ్మని చెప్పిన, దేవదూతలు తీసుకొని వెళ్ళిన పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉన్నాడు కాబట్టి పేతురు తాళం తీయకుండా మనం పోవడానికి లేదు. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉంటే, ఆలోచన కలిగి ఉంటే,
నిన్ను దేవుడు ఉన్నతమైన ఆయన పనులకు వాడుకుంటాడు. ఉన్నతమైన ఆలోచనలకు నిన్ను వాడుకుంటాడు. ఆయన యొక్క పరిచర్యకు నిన్ను వాడుకుంటాడు. ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు, ఉన్నతంగా ఎదుగుతున్నావు. నీ యొక్క పని ఏంటి? నీ యొక్క పరిస్థితి ఏంటి? ఆశీర్వదించబడి నెమ్మదిగా ఉండి, సంతోషంగా ఉండి, సమాధానంగా ఉండి ఇంట్లో తిని నిద్రపోవడమేనా? కాదు. అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమము కోసం ప్రార్థన చేయాలి. నెహెమ్యా వేదన కలిగి ఉన్నాడు. నెహెమ్యా వేదన చెందుతూ ఉన్నాడు. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడితే నేను సంతోషంగా ఎట్టుండేని. అలాంటి చింత నీకు ఎప్పుడన్నా వస్తుందా? యెరూషలేము క్షేమంగా ఉండాలనే ఆలోచన వస్తుందా? యెరూషలేము కోసం ప్రార్థన చేయాలనే ఆలోచన వస్తూ ఉందా? నిన్ను దేవుడు అత్యధికంగా ప్రేమించి పరలోక సంబంధమైన ఆ యొక్క ఉన్నతమైన మర్మాలు తెలియజేసి నీవు నా సంఘాన్ని గట్టు అంటే ఎప్పుడన్నా దేవుని పరిచర్యకు వెళ్తా ఉన్నావా? దేవుని పని నిమిత్తం వాడబడుతూ ఉన్నావా? మందిరాన్ని, ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క పని ఏదైనా నీవు ప్రభు చేత అప్పగించబడి చేస్తూ ఉన్నావా? చెయ్యాలి. పేతురు చెరసాల్లో బంధించబడితే సంఘము అత్యాశక్తితో రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంది. ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడన్నా ఒక రాత్రి అంతా మేల్కొని ప్రార్థన చేసావా? అంత ప్రయాస ఏడుందండి. నిద్ర వస్తుంది. అయితే చాలామంది మాటలు, శ్రమ ఉన్నప్పుడు నీకు నిద్ర రాలేదే, బాధ ఉన్నప్పుడు నీకు నిద్ర రాలేదే, నీకు కష్టం ఉన్నప్పుడు నిద్ర రాలేదే, నీ కుటుంబంలో శ్రమ కలిగినప్పుడు నీకు నిద్ర రాలేదు. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి, గ్రహింపు కలిగి మనము జీవించాలి. ప్రభువా, శ్రమ ఉన్నప్పుడు నేను నిద్రపోలేకపోయాను, నెమ్మది కలిగి ఇదిగో సంతోషంగా ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతూ ఉన్నానే. నువ్వు ఇచ్చిన పని బాధ్యత నేను నెరవేర్చలేకపోతూ ఉన్నాను. దేవుని సేవకుల నిమిత్తము, సంఘము నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, యెరూషలేము నిమిత్తము ఎందుకు ప్రార్థన చేయలేవు? ఎందుకు ప్రయాసపడలేవు? దేవుని మందిరంలో పరిచర్య చేయాలని, ఒక్క దినమైనా ఒక గంట అయినా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని ఆలోచన నీకు రావడం లేదా? ప్రభు పేతురుకి అప్పగించాడు. పేతురు అంటున్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనగానే పేతురు, ప్రేమించుచున్నానయ్యా, నా గొర్రె పిల్లల్ని మేపు. ప్రేమిస్తేనే నువ్వు బాధ్యత కలిగి ఉంటావు. ప్రేమ కలిగితేనే పని చేయగలుగుతావు. నన్ను ప్రేమించకపోతే నీవు ఆ పని చేయలేవు. వీరందరికంటే నాపై నీకు ఎక్కువ ప్రేమ ఉందంటే, ఉందయ్యా, నా గొర్రెలను గాయి. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు అన్నప్పుడు నీకే తెలుసు ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలను మేపు. దేవుని యొక్క సన్నిధిలో బాధ్యత కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి, గ్రహింపు కలిగి, ప్రభునితో మాట్లాడి ఉన్నతమైన అనుభవాలు ఇచ్చి, ఉన్నతమైన కృపలిచ్చి నువ్వు వాటిని వినియోగించకుండా ఉంటే వాటి ద్వారా నీకు ప్రయోజనం ఏంటి? ఒక దినాన లెక్క చెప్పాలి ప్రభుకి. ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి దాన్ని వినియోగించకుండా తీసుకుని వెళ్ళి నేలలో పూడ్చిపెట్టాడంట. ప్రభు అంటున్నాడు, ఇతనికి ఎందుకు ఇచ్చానా? ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఎందుకు మాట్లాడానా? ఎందుకు ఈ ఉన్నతమైన కృపనిచ్చానా? నేను బాధపడుతూ ఉన్నాను. ఇదిగో కాళ్ళు చేతులు కట్టి వీనిని నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయండి. ఎంత భయంకరమో! ఆత్మ సంబంధమైన అనుభవము పొందిన నీవు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటో ఎరగాలి. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడాడు? ఎన్ని కృపావరాలు నువ్వు పొందుకున్నావు? చాలా మందికి అడిగడిగి తీసుకోవడం అలవాటు. పేతురుకైతే ప్రభు ఆయనకి ఇష్టమయ్యే ఇచ్చాడు. చాలా మందికి అడిగి తీసుకోవడం అలవాటు, అవసరం అనిపిస్తుంది వాళ్ళకి. నాకు స్వస్థత కృప కావాలి ప్రభువా, నాకు భాషల వరము కావాలి ప్రభువా, నాకు ఆ అద్భుతాలు చేసే శక్తి కావాలి ప్రభువా, నాకు భాషలు అర్థం చెప్పే శక్తి కావాలి ప్రభువా. ఇవన్నీ అడిగి తీసుకుంటాం. ఆత్మ సంబంధంగా ఏం వినియోగిస్తూ ఉన్నావు? ఏ విధంగా దేవునికి వాడబడుతూ ఉన్నావు? దేవుని యొక్క చిత్తంలో ఏ విధంగా కొనసాగుతూ ఉన్నావు? ఆలోచన చేయాలి. పేతురు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. ఆ యొక్క బాధ్యతను తీసుకొని వెళ్ళి పేతురు ఒక దినాన సువార్త చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. పేతురు ఇంకొకసారి వాక్యం చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. మనుషులను బట్టు జాలరిగా దేవుడు చేస్తానంటే మనుషులను నిజంగా పట్టుకునే వ్యక్తిగా అయిపోయాడు. నువ్వెలా ఉన్నావు? నీ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి? నీ యొక్క అనుభవం ఏంటి?
నీ యొక్క పని ఏంటి, నీ యొక్క పరిచర్య ఏంటి, దేవుని గురించి నువ్వు 24 గంటల్లో ఎప్పుడైనా 1 గంట అయినా ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? ప్రభు అంటున్నాడు, హృదయము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటేనంట ప్రభు గురించిన ఆలోచన కలిగి ఉండాలంట. ఆయన అన్నాడు, నా గురించి, పరలోకం గురించి, యెరూషలేము గురించి ఆలోచన చేయమను, వాళ్ళ హృదయం నెమ్మదిగా ఉంటుందని చెప్పాడు. ఆ విధమైన ఆలోచన ఉన్నదా? ఆ విధమైన ప్రభు పని ఉన్నదా? ప్రభు ఏం అప్పగిస్తున్నాడో, ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ కృపావరం ఇచ్చాడో దాన్ని వినియోగించగలుగుతూ ఉన్నావా? ఈ వాక్యం వింటూ ఉన్న నీవు ఈ సమయంలో గ్రహించుకోవాలి, ఆలోచన చేయాలి. అన్ని తీసుకొని కూడా మౌనంగా ఉంటే ఒక దినాన ప్రభువుకి లెక్క చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆలోచించి, దేవుని అత్యధికంగా ప్రేమించి, దేవుని దగ్గర నుంచి తీసుకున్న కృపావరాలు చక్కగా వినియోగించుకునే విధంగా అటు ఉన్నతమైన స్థితి కలిగిన వారముగా ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు దాకా ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందావు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నావు. ప్రభు నిమిత్తం ఇంత చిన్న పని అయినా చేయగలిగావా? ఆయన నిమిత్తం ఏదైనా నువ్వు ప్రయాసపడగలిగావా? ఆయనను గురించిన ఆలోచన కలిగి ఉన్నావా? దేవుని పరిచర్య ఇంకా ఎక్కువగా జరగాలని, అనేకులు రక్షించబడాలని, రక్షించబడిన వాళ్ళు స్థిరపడాలని ఒక రాత్రి అంతా ఎప్పుడైనా మేల్కొని నుండి ప్రార్థన చేసావా? అలాంటివి ఏవి లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకోవాలి. నువ్వు తీర్మానం చేసుకో, ప్రార్థన చేయి. ప్రభుని యొక్క ప్రార్థన వింటాడు, గొప్ప విజయాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. సర్వకృపానిధి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో నాయనా నా తండ్రి ఎంతో చక్కగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నెమ్మది లేని సమయంలో, వేదన చెందే సమయంలో నాయనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంతో నెమ్మది ఇచ్చారు. ఆశీర్వదించబడిన మేము, వాగ్దానాలు పొందిన మేము, మీ చేత నాయనా నా తండ్రి పొగడబడిన మేము, మీ చేత కృపావరాలు పొందుకున్న మేము ఎంతవరకు వినియోగిస్తున్నాము? పేతురు తీసుకున్నాడు, చక్కగా వాడబడ్డాడు ప్రభువా. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చారు, పరలోకం దగ్గర నిలబడి ఉన్నాడు, ఆ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. నాయనా ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డ వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరగడానికి, నెరవేర్చడానికి మీ కృప దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు నెమ్మది, సంతోషం ఇవ్వండి. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థతనివ్వండి. మీకు అసాధ్యమైంది లేదు ప్రభు. నాయన గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. నాయన ఆర్థిక సంబంధమైన సమస్యలతో బాధపడుచున్న బిడ్డలను మీరు చూడండి. నెమ్మది లేక ఎందుకు బ్రతకాలి అనే వేదన చెందే బిడ్డలకు ఓదార్పు దయచేయండి, నెమ్మది ఇవ్వండి ప్రభు. మీ యొక్క చిత్తములో పరిపూర్ణం కొనసాగడానికి కృప దయచేయండి. నాయన ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగిన బిడ్డలను మీరు చూడండి ప్రభు. వాళ్ళకి ఆ ఆశ తీర్చండి. మీరు అంటున్నారు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని చెప్తూ ఉన్న దేవా, ఆత్మ సంబంధమైన కోరికలు మీరు తీర్చండి. మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోండి. సాతాను యొక్క తంత్రాలన్నిటిపై జయమిచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమాలన్నీ మీరు వింటున్నారు, చూస్తున్నారు, మీరు దీవించబడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కానుకలు పంపదలిచిన వారు కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎలా మీ కానుక పంపించాలండి అని. మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఆ వివరాలన్నీ మీకు తెలియజేయబడతాయి. మీరు పంపించే ప్రతి కానుక ఖచ్చితంగా ప్రభు పరిచర్యకు వినియోగిస్తాం. ఎందుకంటే మేము వివాహాలు చేసుకోకుండా మేరీగోళ్ళక్క నేను సంపూర్ణంగా దేవుని పరిచర్యకు సమర్పించుకొని ప్రభు కొరకే జీవించాలి, ప్రభు కొరకే మరణించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాం. ఈ పరిచర్య మరి ఎక్కువగా బలపరచబడి ఆశీర్వదించబడి ప్రభు సన్నిధిలో కొనసాగినట్లుగా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మా అడ్రస్ టీ మేరీగోల్డ్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 9866190575. మరి ఒక ఫోన్ నెంబర్ 85000840
842. God bless you.